అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 3.05 కోట్లతో వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్ ప్రారంభం. డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక అడుగు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో లింగాపురం బ్రిడ్జి డంపింగ్ యార్డ్ వద్ద స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 నిధులతో 3.05 కోట్ల వ్యయంతో నిర్మించిన తడి, పొడి వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్గా ప్రారంభించారు. స్థానికంగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా చింతకాయల పద్మావతి మాట్లాడుతూ నర్సీపట్నం మున్సిపాలిటీని గ్రేడ్ 1గా మార్చడం సంతోషకరమని, దశాబ్దాలుగా ఉన్న డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. గత 2 ఏళ్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి 32 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. డంపింగ్ యార్డ్ వద్ద రిటైనింగ్ వాల్ నిర్మించాలని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి చింతకాయల రాజేష్ కలెక్టర్ను కోరగా, అంచనాలు సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజలు తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించి పరిశుభ్రతకు సహకరించాలని కలెక్టర్ విజయకృష్ణన్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి లాలం కాశీ నాయుడు, మున్సిపల్ కమిషనర్ సురేంద్ర, ఆర్డీఓ వి. రమణ, తహసీల్దార్ రామారావు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి, టీడీపీ మాజీ కౌన్సిలర్లు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏలేశ్వరంలో 1.52 కోట్లు, అనకాపల్లి నర్సీపట్నంలో 3.05 కోట్ల అంచనా వ్యయంతో, పెద్దాపురం కాకినాడ జిల్లా 8 ప్లాంట్ ఉత్తరానికి ఫ్లో అవుతూ ఉంటుంది. ఇది కూడా ఉత్తరానికి ఫ్లో అవుతూ ఉంటుంది అన్నమాట. ఉత్తరవాహిని అంటారు అన్నమాట. దానికి ఇక్కడ నది ఉంది కదా మేడం, ఈ నది వచ్చేసి అక్కడికి వెళ్తూ ఉంటుంది అన్నమాట. దాన్నే ఉత్తరవాహిని అంటారు. ఈ డంపింగ్ యార్డ్ వల్ల, ఈ రిటైనింగ్ వాల్ లేపడం వల్ల మొత్తం చెత్తాన వాటర్ ఈ రెండు మిక్స్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని లక్షల్లోని మన శివరాత్రి రోజు కొన్ని లక్షల్లో వస్తారు భక్తులు. ఈ రిటైనింగ్ వాల్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అదొకటి మీద 2 విషయాలు నేను చెప్తాను. ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఇప్పటి వరకు కూడా మున్సిపాలిటీ మనం 3rd గ్రేడ్ లో ఉన్నామంటే, మరి లాస్ట్ మార్చిలో మా పదవులు అయిపోయే టైంలో 1 నెల ముందు ఈ 1st గ్రేడ్ కి ప్రపోజల్ చేయడం జరిగింది. మరి ఈ రోజు మన మున్సిపాలిటీ గ్రేడ్ 1గా పరిగణించి నిన్న జీవో రావడం జరిగిందంటే, దీనికి తోడ్పడినటువంటి మన సీఎం గారు అవనివ్వండి, అయ్యన్నపాత్ర గారు అవనివ్వండి, ఇక్కడ కమిషనర్ గారు అవనివ్వండి, వారందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి ఈ రోజు ఈ ప్రాసెసింగ్ ఈ మిషన్ పెట్టడం జరిగింది. ఈ ప్లాంట్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. మేము వచ్చినప్పటికీ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది. 28 వార్డులు ఉన్నాయి మన నర్సీపట్నానికి. 28 వార్డులు కూడా డంపింగ్ యార్డ్ లా తయారయ్యాయి మన 3.5 సంవత్సరాల్లో. అటువంటి డంపింగ్ యార్డ్ లో తయారవుతే మన అదృష్టం బాగుండి కూటమి ప్రభుత్వం రావడం, వచ్చిన వెంటనే మన కమిషనర్ గారు సురేంద్ర గారు తీసుకురావడం కూడా జరిగింది. వెంటనే అయ్యన్నపాత్రుడు గారు మీటింగ్ పెట్టి ఈ 28 డంపింగ్ యార్డులు ఏం చేయాలని మన కలెక్టర్ గారితో పాటు ఆర్డీఓ గారితో కానీ మీటింగ్ పెట్టి మరి ఏంటి పొజిషన్ అని చెప్పడం జరిగింది. వెంటనే ఆ స్టార్టింగ్ లోనే జిందాల్ కంపెనీకి పంపించాలని చెప్పి ఫండింగ్ తెచ్చి మన అయ్యన్నపాత్రుడు గారి సహకారంతో, ఇక్కడ ఆఫీసుల సహకారంతో ఈ 28 వార్డు నుంచి చెత్త తీసుకొచ్చి డంపింగ్ యార్డులు చేర్చడం జరిగింది. మరి కొన్ని కొండలా తయారైనట్టు కొన్ని టన్నులు చెత్తని ఈ రోజు మనం శుభ్రం చేసుకోవడం జరిగింది. మరి అదొకటే కాదండి, అదంతా ఇప్పుడే చెప్పారు కమిషనర్ గారు, 8 నెలలు పెట్టిందని చెప్పారు. వారు నర్సీపట్నం మున్సిపాలిటీ నుంచి 3-4 నెలల్లో ఈ డంపింగ్ యార్డ్కి తరలించడం జరిగింది ఈ చెత్త అంతా. మరి అటువంటి ప్రాసెస్ చేసి మళ్ళీ జిందాల్ కంపెనీకి పంపించడం జరిగింది. ఈ రోజు ఈ యొక్క మిషన్ రావడం మనం అదృష్టంగా భావిస్తున్నాము. ఈ స్వచ్ఛాంధ్ర నుంచి 3.5 కోట్ల రావడం మనం నిజంగా చెప్పి వారికి రుణపడి ఉండాలి. నర్సీపట్నం ఏ వీధులను చెత్తకు పేరుపోయి ఇటువంటి పరిస్థితిలో ఉండేది. మరి అటువంటిది ఈ రోజు మనం డెవలప్ చేసుకుంటున్నాం. మన 28 వార్డులు వెంటనే ఎవరైనా సరే అయ్యన్నపాత్రుడు గారు గెలిచిన వెంటనే, ఒక పొలిటీషియన్ గెలిచిన వెంటనే ఊరేగింపులకే 2-3 నెలలు పడుతుంది. కానీ అటువంటిది వారు గెలిచిన వెంటనే 28 రోజులకి 4.11 కోట్లు విఎంఆర్డీఎం తెచ్చిన ఘనత అయ్యన్నపాత్రుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఆ రోజు నుంచి 2 years లో కూడా మనం 32 కోట్ల రూపాయలు ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. రోడ్లు అయితేనేమి, ట్రైన్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఓపెనింగ్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకొని వెళ్తున్నాం. ఈ చెత్తలో భాగంగా
మరి ఈ యొక్క వెహికల్స్ లేకుండా చాలా ఇబ్బంది పడి ఉండేవాళ్ళం అండి. ఆ టైంలో కలెక్టర్ గారు కూడా మనం వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఫండింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే 2 ట్రాక్టర్లు, 1 కాంపాక్టర్, అలాగే జేసీపీ ఇవన్నీ సమకూర్చుకున్నాం. 19 ఎన్నో పుష్ కార్డ్స్ కూడా సమకూర్చుకోవడం జరిగిందండి. ఇవన్నీ కూడా మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసుకున్నటువంటి ఘనత మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రేపు రాబోయే రోజుల్లో కూడా ఏ ఒక్క పనులున్నా సరే తప్పనిసరిగా అయ్యన్న పాత్రుడు గారు చొరవతో మనం అందరూ కంప్లీట్ చేసుకుంటామని చెప్పి ఈ ఎప్పుడైతే గ్రేడ్ 1 మున్సిపాలిటీ అయిందో ఇంకా మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఎక్కువ అధిక శాతంలో తెచ్చుకొని మన మున్సిపాలిటీ డెవలప్ చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటాం. Yeah.